జై న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని విశేషాలు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు క్యాంప్ కార్యాలయంపై జరిగిన దాడిని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు. ప్రజాపాలన అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షాలపై దాడులకు పాల్పడడం సరికాదని బీఆర్ఎస్ నాయకులు అన్నారు. మాజీ మంత్రి హరీష్ రావు రుణమాఫీతో 6 గ్యారెంటీలు అమలు చేయాలని సవాల్ చేస్తే 2 గ్యారెంటీలు మాత్రమే అమలు చేసి తప్పుల తడకగా రైతులకు రుణమాఫీ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతమందికి రుణమాఫీ చేశారో లెక్కలతో చెప్పాలని, రైతు రుణమాఫీపై గ్రామాల్లో చర్చలు జరిపి ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరించారు. కేసీఆర్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. సతీష్ కుమార్ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ. సిద్దిపేట ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారి క్యాంప్ ఆఫీసుపై గత రాత్రి కాంగ్రెస్ నాయకులు దౌర్జన్యాన్ని తీవ్రంగా ఖండిస్తూ హుస్నాబాద్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. ఈ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం అని చెప్పి చెప్పుకుంటా ప్రభుత్వం దౌర్జన్యాలకు దిగడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని గద్దెలెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చేతగాక తప్పించుకోవడం కోసం, ప్రజల దృష్టి మరల్చుకోవడం కోసం దౌర్జన్యాలు చేస్తుంది. హరీష్ రావు గారు ఏమడిగిండు, ఏం సవాల్ చేసిండు? రాష్ట్రంలో రైతాంగానికి 2 లక్షల రుణమాఫీ ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేయాలి, 6 ఇచ్చిన గ్యారెంటీ 6 గ్యారెంటీ అమలు చేయాలని చెప్పి కోరడం జరిగింది. 6 గ్యారెంటీలు అమలు చేసిండా అని అడుగుతున్నాం. 2 గ్యారెంటీలు అమలు చేసినామని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. 2 గ్యారెంటీల్లో రుణమాఫీ అమలైందని అడుగుతున్నాం. ఈ రోజున గత ప్రభుత్వం ఎంత ఇచ్చిందో ఈ ప్రభుత్వం ఎంత ఇచ్చింది, లక్షల రుణమాఫీ చేస్తేనే 26 లక్షల మందికి రైతులకు ఇస్తే ఇప్పుడు 20 లక్షల 14 లక్షల మందికి తోటబెట్టింది కదా. రైతు రుణమాఫీ తీసుకుంటే రుణమాఫీ కానీ గ్రామ చెత్త పెడదాం, గ్రామంలో రుణమాఫీ జరిగిందని అడుగుతున్నాం. రేషన్ కార్డుల మీద ఆధారం లేకుండా చేయాలి, రేషన్ కార్డుల మీద లేకుండా చేయాలని చెప్పేసి తీసుకోవడం చెప్పి రేషన్ కార్డులు ఉంటేనే రుణమాఫీ అయిన పక్కన చేయాల. తప్పు తడుకలతో ఈ ప్రభుత్వం రుణమాఫీ చేస్తే ప్రజల పక్షాన ఈ ప్రధాన ప్రతిపక్ష హరీష్ రావు గారు, కేటీఆర్ గారు అడిగితే వాళ్ళ మీద దాడి చేయడం ఇది సమస్య కాదు. అధికారం శాస్త్రం కాదు, అధికారం ఎప్పుడు ఉంటుంది పోతుంది, న్యాయం శాస్త్రం. అదేవిధంగా అధికారం ఉన్నప్పుడు న్యాయంగా పరిపాలన, వాస్తవాలు మాట్లాడాల్సిన అవసరం. అది వాస్తవాలు తప్పించుకోవడం కోసం, దృష్టి మళ్లించుకోవడం కోసం బీఆర్ఎస్ పార్టీపై అనవసరమైన ఆరోపణలు చేస్తూ ఈ రోజున ఈ పబ్బం కడుతుంది కాంగ్రెస్ పార్టీ. ఈ కాంగ్రెస్ పార్టీ చర్యలు ప్రజలు గమనిస్తున్నారు. రానులలో తప్పకుండా ఈ ప్రజలు తగిన సమయంలో కాంగ్రెస్ పార్టీ పూర్తి చేస్తారు. అదేవిధంగా ఈ రోజున ముఖ్యమంత్రి గారు స్వయంగా ప్రజలను దృష్టి మళ్లించడం కోసం బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో కలుపుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలా అనవసరమైన ఆరోపణలు చేసి బీఆర్ఎస్ పార్టీని అయోమయంలో పడడం చేయడం కాదు. బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కేసీఆర్ బతుకున్నందు రోజులు పార్టీ బతుకుతాయి. ఇట్లాంటి ఆరోపణలు మానుకొని ప్రజల దృష్టి మళ్లించడం కోసం ప్రయత్నం చేయడం కాదు. ఇవాళ కేవలం రైతుల దృష్టి మళ్లించడం కోసమే ఈ బీఆర్ఎస్ పార్టీ అనవసరమైన ఆరోపణలు చేస్తూ దృష్టి మళ్లించడం జరిగింది. ఇలా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడుతుంది, ప్రజల పక్షాన కొట్లాడుతుంది. ఈ రోజున మేము హెచ్చరిస్తున్నాం, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలను కనుక అమలు చేయకపోతే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన, కార్మికుల పక్షాన, విద్యార్థుల పక్షాన, మహిళల పక్షాన, అందరి పక్షాన పోరాటం చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఇట్లాంటి దాడులకు మరోసారి మూడుకోవద్దని చెప్పి హెచ్చరిక దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ సిద్దిపేట పట్టణంలో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ధర్నాలు చేస్తుంటే, నిరసన చేస్తుంటే, డిమాండ్ చేస్తుంటే వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎందుకు వాళ్ళని దాడి చేసిన వారు అరెస్ట్ చేయలేదు? కాంగ్రెస్ లో ఉన్న కార్యకర్తలు వదిలిపెట్టి నిరసన చేసే కార్యకర్తలను వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. పోలీసులు కూడా న్యాయంగా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ఎవరు తప్పించిన ప్రభుత్వంలో ఉన్న కార్యకర్తలు కానీ, ప్రతిపక్షంలో కార్యకర్తలు కానీ ఎవరు తప్పించినా ఒకటే చర్యించిన అవసరం ఉంది. అధికారం ఉందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం అనుభవం కాదు, అధికారం స్వాస్థ కాదు. ఇప్పటికైనా దౌర్జన్యం మానుకొని ప్రజాపాలనపై దృష్టి మళ్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మరోసారి దాడులు చేస్తే తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ
ఊరుకో చూస్తూ ఊరుకని చెప్పేసి హెచ్చరిస్తున్నాం.